ఆ టైంలో మేము ఫీజులు కట్టేది 20,000 30,000. మా దగ్గర పేరెంట్స్ కట్టే స్తోమత ఉన్నా లేకుండా స్కూల్లో చదివిన రోజులు మీరు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు సార్. ఒక్కోసారి కట్టలేకపోయినా అందరికీ హాల్ టికెట్లు ఇచ్చి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని అందరూ మీరు ఎంకరేజ్ చేశారు సార్. ఎక్కడ డ్రాప్ అవుట్ కాకుండా ఆ విషయంలో మీకు ప్రత్యేకంగా రుణపడి ఉంటాము. అందుకు క్రమశిక్షణ విషయంలో కూడా సార్, ఇప్పుడైతే మా పిల్లలకి లక్షలు పెట్టి చదివిస్తున్నా కూడా ఆ క్రమశిక్షణ అయితే లేదు సార్. మా పిల్లలు ఒప్పుకుంటాము. ఇంతవరకు మేము ఈ స్థాయికి వచ్చినామంటే అది ఖచ్చితంగా అది మాకు మూలంగా చైతన్య స్కూల్లో గుర్తుంటారు సార్. ముఖ్యంగా పవన్ సార్ కానీ, వీరారెడ్డి సార్ కానీ, మధు సార్ కానీ, మాలకొండ సార్ కానీ, మీ అందరికీ ప్రత్యేకంగా మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. శాల్వా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అశోక్, పివిఆర్, శ్వేత, శివారెడ్డి స్టేజ్ని ఉత్ప్రేరకం చేర్చి మన ప్రతి చర్యకు దానికి తగ్గట్టే ప్రతిచర్య భౌతిక రూపంలో కళ్ళ ముందే జరుగుతుందని చూపించి కిరణజన్య సంయోగ క్రియలో పత్రహరితానికి సూర్యరశ్మి అందం అని చెప్పిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వీరారెడ్డి సార్ గారిని సందేశం ఇవ్వాల్సింది. అదేవిధంగా ఆ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకి, అప్పుడు పనిచేస్తున్న మాజీ ఉపాధ్యాయులకి, చిరంజీవులకు అందరికీ ఈ రోజు మీకు అందరికీ శుభాకాంక్షలు. నేను దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకుంటాను ఫిజికల్ సైన్స్కి మాత్రం వచ్చినాను. మీ బ్యాచే లాస్ట్. ఆ తర్వాత లేను నేను. ఆ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చి వేరే చోట్ల లక్కిరెడ్డిపల్లిలో పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు వీలు కాక మళ్ళీ రాలేదు. నిన్న అదే 3 డేస్ 4 డేస్ కిందట నాకు ఇద్దరు వచ్చి, మన గుప్తా ఇంకొకరు సమరసింహారెడ్డి, వాళ్ళిద్దరు వచ్చి ఇట్లా మాకు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ సార్ 2003 బ్యాచ్ 23 బ్యాచ్ అంటే సంతోషపడ్డాను. ఎందుకంటే నేను వచ్చింది 1 గంటే, రోజుకు 1 గంటే వస్తాను నేను. నన్ను కూడా గుర్తుపెట్టుకొని మిగతా రెగ్యులర్ స్టాఫ్తో పాటు నన్ను కూడా గుర్తుపెట్టుకొని నన్ను ఈరోజు అందరితో పాటు నన్ను పిలవడం అంటే నాకు చాలా సంతోషం. మీకు అందరికీ ధన్యవాదాలు. నేను అడిగిన వెంటనే అది గుర్తు తెచ్చుకున్నావు సార్. 2003 బ్యాచ్ అంటే రామ్మోహన్ సార్ కూతురు ఉండేది, తర్వాత అమ్మాయి శ్వేత ఉండేది, తర్వాత మా తేజస్విని ఉండేది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆడ పనిచేసేటప్పుడు కొంతమంది పేరెంట్స్ ద్వారా కూడా నాకు పరిచయం ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే చాలామంది అప్పుడు గుర్తింపు ఉంది, కానీ అప్పుడు 2003లో వీళ్ళు ఉన్నారా అనిపిస్తారు నాకు. ఆ అబ్బాయి పేరు వివేకానంద రెడ్డి గుర్తున్నాడు, సమరసింహారెడ్డి, గుప్తా. ఈ అమ్మాయిని అయితే మన రామ్మోహన్ రెడ్డి సార్ కూతురు పేరు అఖిల గుర్తుంది, కానీ సార్ కూతురు ఉండేదని నేను గుర్తుపెట్టలేకుండా ఇప్పటికి కూడా. ఇప్పుడు నన్ను పలకరించింది నేను గుర్తుపెట్టలేకుండా నేను సార్ని అడిగిన, ఈ అమ్మాయి ఎవరు సార్ వేంపల్లిలో మనకు అని అడిగితే చెప్పినాడు. అదే ఆ రోజు మీకు 2003లో మీకు చెప్పిన తర్వాత ఆ క్లాస్కి వచ్చిన తర్వాత ఇదే చూడడం ఆ రోజు లాస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇదే చూస్తున్నాను. శ్వేతను కూడా అంతే. ఇప్పుడు అమ్మాయి పెళ్ళికి పోయినా నేను, అంతే పెళ్ళిలో చూశాను. తర్వాత శ్వేత కాదు, ఈ అమ్మాయి శ్వేత అయితే నాకు పరిచయం ఉండేది. ఎందుకంటే వీరనాయనపల్లి కాబట్టి నేను పోయినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోతూ ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ జాబ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తుపట్టలేకపోయినాను. అప్పుడైతే కొంచెం అమ్మాయి లావుగా ఉండేది, ఇప్పుడు సన్నవాడి బాగా సన్నగా అయినాడు. నేను గుర్తుపట్టలేకపోయినాను. కాబట్టి మీ అందరినీ అప్పుడెప్పుడో 20 సంవత్సరాల కింద చూసి ఈనాడు మళ్ళీ చూస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. మీరు మీ స్థాయిని బట్టి కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు, కొంతమంది వ్యవసాయదారులు కావచ్చు, కొంతమంది గృహిణులు కావచ్చు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామని గుర్తు దాని వృత్తికి న్యాయం చేయండి అంతే. ఎవరి వృత్తి వాళ్ళ గొప్పది. ఎవరి వృత్తికి వాళ్ళు న్యాయం చేయగలిగితే అప్పుడే పరిపూర్ణ మానవుడు అనిపించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఉన్నది అపార గణిత గని. ఆంగ్ల గణితాలంటే ఎవరికైనా గుర్తు. వాటిపై ఆయనకి ఎనలేని పట్టు. ఆ మాస్టర్ వల్లే మాకు తెలిసింది గణితాల గుర్తు. వేంపల్లిలో గణిత శాస్త్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఎవరైనా చెప్పగలరా? చక్రపాణి సార్, యువరాజ్ సార్ గారికి, మిగతా మా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. నేను ఈరోజంతా మిమ్మల్ని కలవడము చాలా శుభదినము. మీరంతా బాగుండాలని, మంచి
స్థాయిలో ఉండాలని, ఇంకా మంచి మంచి స్థాయిలో ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మేము అప్పుడు కొట్టినామో తిట్టినామో కానీ మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మా స్టూడెంట్స్ మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటాము. మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళాలని, మీ పిల్లలు కూడా మంచి స్థాయిలో చేరుకోవాలని, మీ పిల్లలు కూడా మంచి స్థాయిలో చేరుకోవాలని ఉల్లాసం అనే నీటిని చల్లి ఉత్తేజ కిరణాలను అందించి అక్షరబద్ధంగా క్రమశిక్షణతో కంచె వేసి సమాజము అనే తోటలో విద్యార్థి అనే మొక్కలు పెంచి మంచి పౌరుడు అనే వృక్షంగా మార్చి సంఘానికి ఫలాలను అందించే తోటమాలిగా మారి మాకు జీవశాస్త్రాన్ని బోధించిన ఉపాధ్యాయులు ప్రేతమ పవన్ సార్ గారిని మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను 99 నుంచి 2005 వరకు స్కూల్లో వర్క్ చేశాను. నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నాకు చక్రపాణి సార్ తప్పిస్తే భయం వేసేది కొద్దిగా. అంటే ఇప్పటికి కూడా ఆ భయం ఉంది నాకు. అంటే అది భయం అయితే కాదు, సార్ అంటే గౌరవం. దాన్ని అప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోయేవాడిని నేను. ఇప్పుడైతే కొద్దిగా చేయగలుగుతానేమో. స్కూల్ నుంచి మీరు ఎంత డిసిప్లిన్, ఎంత నేర్చుకున్నారో నేను అంతకంటే ఎక్కువ సార్ నుంచి, స్కూల్ నుంచి నేర్చుకున్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. నేను ప్రజెంట్ వచ్చి డిగ్రీ కాలేజీలో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి వచ్చి లాస్ట్ ఇయర్ మెయిన్స్లో అబ్బాయికి ర్యాంక్ వచ్చింది. అబ్బాయి IITDM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్లో అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మా మిస్సెస్ దేవి పేరు విజయవాడ శ్రీ చైతన్య బ్రాంచెస్ ఉన్నాయి రాయచోట్లో. ఆ బ్రాంచెస్లో ఆమె గత 12 ఇయర్స్గా వర్క్ చేస్తుంది సోషల్ టీచర్గా. నేను ఎంత డిసిప్లిన్గా ఉన్నానో నాకు తెలియదు, కానీ నాకంటే ఎక్కువ డిసిప్లిన్గా 10th క్లాస్ వరకు సోషల్కి వెళ్తుంది ఆమె. HOD అనేటువంటి ఒక ట్యాగ్ ఇస్తారు వాళ్ళకి. మామూలుగా ఒక 4 బ్రాంచెస్కి ఆ డిపార్ట్మెంట్లో హెడ్గా వర్క్ చేస్తాను ఆమె. బహుశా ఆ డిసిప్లిన్ నాకు స్కూల్ నుంచి నా నుంచి ఆమెకైనా వచ్చిందేమో నాకైతే తెలియదు. అది విషయం. అట్టకపోతే 20 సంవత్సరాలు గడిచినప్పటికీ నా కంటిన్యూస్గా కొంతమంది పిల్లలు టచ్లో ఉన్నారు. అఖిల ఖచ్చితంగా జనవరి 1 లేదంటే ఫెస్టివల్, టీచర్స్ డే వస్తే ఖచ్చితంగా అమ్మాయి నాకు మెసేజ్ చేస్తా ఉంటుంది. మన శ్వేత ఖచ్చితంగా వీళ్ళు మెసేజ్ చేసినటువంటి నాకు వస్తానే ఉండి. మన వివేకానంద రెడ్డి ఆ అబ్బాయి రాయచూరులో మోడల్ స్కూల్లో వర్క్ చేశాడు, నాకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాడు అబ్బాయి. అలాగే మధుసూదన్ మా అబ్బాయి చైతన్య స్కూల్ ఇక్కడ విజయవాడ బ్రాంచ్లో ఇక్కడ కడపలో హాస్టల్లో ఉన్నాడు. అప్పుడు అబ్బాయిని బస్ ఎక్కించాలంటే నాకు మధు హెల్ప్ చేసేవాడు. నేనే కాల్ చేసేవాడు మధు వాళ్ళ అబ్బాయిని బస్ ఎక్కించాను. మిగిలినటువంటి విద్యార్థులందరూ ఫేసులు నాకు బాగా గుర్తున్నాయి యాక్చువల్గా. స్వాతి కానీ, అనూష, అలాగే సమరసింహారెడ్డి, అందరు నాకు మధుసూదన్ గుప్తా, శ్రావణ్ అందరూ గుర్తున్నారు. చాలామంది పిల్లలు అయితే ఖచ్చితంగా ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు మెసేజ్ చేస్తూనే ఉంటారు కొంతమంది. ఇంకా చాలామంది పిల్లలు పలాంటి టైంలో నేను ఉన్నాను సార్ అనేటువంటిది. అది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నేనైతే స్కూల్ గురించి ఖచ్చితంగా నెలలో ఒక 2 సార్లన్నా నేను వర్క్ చేసే కాలేజీలో మాట్లాడుకుంటాను కంపల్సరీగా. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్ ఎంత వచ్చింది మన దగ్గర అని నేను సుబ్బారెడ్డి సార్కి ఫోన్ చేస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం సుబ్బారెడ్డి సార్కి ఫోన్ చేసి ఎంత వచ్చింది సార్ రిజల్ట్స్, ఎంత వచ్చింది సుబ్బారెడ్డి సార్ అడుగుతుంటాను అనమాట. లాస్ట్ ఇయర్ ఏదో 595 వచ్చాయని చెప్పారు సార్. నేను ఆ రిజల్ట్స్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంటాను. ఎవ్రీ ఇయర్ నేను రిజల్ట్స్ తెలుసుకుంటూనే ఉంటాను. అక్కడ నేను వర్క్ చేసే కాలేజీలో నా కొలీగ్స్తో కూడా నేను ఒకటే చెప్తాను, యాక్చువల్గా అక్కడ పని చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు అని చెప్పేవారు అనమాట. అలాగే చెప్పేవాడిని. ఆ శాలరీస్ కూడా చాలా ఎక్కువ, మంచి శాలరీస్ ఇస్తారు స్కూల్లో. ఒకసారి ఏదో సార్ నాకు ఏదో ఇది చేశారు, కాలేజ్ రాయచూరికి ఏదో మ్యారేజ్ కలిసి సార్ ఏదో చెప్పారు, ఎవరన్నా మంచి టీచర్ ఉంటే చెప్పి పోవాలి అనేటువంటి.
నేను ఒకటి ఇద్దరిని ఇది చేశాను కానీ వాళ్ళు తర్వాత ఏదో అంత దూరం అని వెళ్ళలేకుండా దీని నాకంటూ ఈ టీచింగ్ ఫీల్డ్లో ఒక లైఫ్ నిచ్చింది అంటే అది ఖచ్చితంగా స్కూలే. దాన్ని ఆ విషయం చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను యాక్చువల్గా చెప్పాలంటే. ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం ఉండేది, తెలుగు మీడియం ఉండేదన్నమాట. ఒకనొక టైంలో సుబ్బారెడ్డి సార్ ఏదో డిఎస్కి వెళ్ళినట్టు నాకు 1 year 2 years. ఆ టైంలో సార్ నన్ను చాలా అడిగారు, నువ్వు వెళ్ళు చెప్తావు, ఇంగ్లీష్ మీడియం వెళ్ళు చెప్తావు నువ్వు అని. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదనమాట. అప్పుడు ఏమో ఎలా చెప్పలేమేమో, ఒకవేళ చెప్పలేకపోతే మెయిన్ మా స్ట్రెంగ్త్ ఏంటంటే బోర్డు పైన ఎన్ని గంటలైనా సరే అనర్గళంగా చెప్పగలగడము. ఆ చెప్పగలగడం వల్లనే ఆ పిల్లలు కూడా ఆ డిసిప్లిన్ వచ్చేదన్నమాట. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం లేకెళ్ళి మనం ఏదన్నా మధ్యలో బ్రేక్ అయితే ఆ పిల్లలు మనం కమాండ్ చేయలేము, అక్కడ ఇదైపోతాం పిల్లల ముందర అనమాట. ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో ఏమయ్యేదంటే ఆ క్లాస్ పిల్లలంటే భయపడేవారు అనమాట. ఆ తర్వాత ఆ టైంలో ఒక మేడం మీద, కేరళ మేడం మీద వర్క్ చేసినట్టుంది. ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆ మేడం ఏదో వచ్చింది, కేరళ మేడం. జేసీ మేడం కాదు, బయాలజీకి మేడం వచ్చింది. మా జేసీ మేడం సోషల్ అని చెప్తానింది. ఆ తర్వాత మళ్ళీ పిఎస్ సుబ్బారెడ్డి సార్ ఏదో వచ్చినట్టున్నారు. ఆ తర్వాత కాలం రాను ఏమైందంటే తెలుగు మీడియం అనేటువంటిది ఇప్పుడు లేదు కంప్లీట్గా. ఇన్స్పిరేషన్ ఎందుకంటే సార్ చెప్పే బయాలజీ సబ్జెక్ట్ ఆ విధంగా ఉండేది. సార్ మనకి స్కూల్లో ఆ ప్రాక్టికల్స్ లేకపోయినా కూడా సార్ ఆ టైంలో ఏం చేశాడంటే కదా, ప్లాంట్స్ మొక్కలు బయట నుంచి తీసుకొని వచ్చి వాటిని అక్కడే డిసెక్షన్ చేయించి వాటి లోపల కానీ కణం కానీ మైటోకాండ్రియా కానీ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చూపించిన సార్ మొదటి వ్యక్తి మాకు పవన్ సార్ ఆ టైంలో. సో అలా చూపించడం వల్ల బయాలజీ ఇంత ఈజీగా ఉంటుందా, అప్పుడు సాఫ్ట్వేర్ అప్పుడు స్టార్ట్ అయ్యింది సార్. కానీ మాకు బైపీసీ మీద ఇంట్రెస్ట్ రావడానికి వీళ్ళంతా డాక్టర్లు కానీ మేము ఫార్మసిస్ట్ రావడానికి కారణము మెయిన్ పవన్ సారే. మా తమ్ముడు కూడా మెడిసిన్ చదివి పీజీ చేస్తున్నాడు. సో వాళ్ళందరూ చెప్పేదంటే బయాలజీ సార్ చెప్పిన సబ్జెక్ట్ విధానాన్ని బట్టి వాళ్ళందరూ సహనం అనే కంకణాలను కట్టుకొని లక్ష్యం వైపు చేరడానికి ఆత్మవిశ్వాసం అనే బాణాన్ని బహూకరించి పరిపూర్ణతను అందించిన అధ్యాపకులు, సాంఘిక శాస్త్ర విభావరి గౌరవనీయులైన మధు సార్ గారిని మాట్లాడాలి. హలో, అందరికీ శుభోదయం. ఎందుకంటే మనందరినీ ఇక్కడికి చేర్చడానికి మొట్టమొదటి కారకుడు చక్రపాణి సార్ గారు. ఎందుకంటే అక్కడ మేము పని చేయడం, మీరంతా అక్కడ చదవడం, మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం, కాబట్టి ఆయనకు మనం ముందు ధన్యవాదాలు తెలియాలి. అలాగే నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు నా శుభాశీస్సులు, నా కృతజ్ఞతలు. మీ బ్యాచ్లో ఇంత ఒబీడియన్స్ స్టూడెంట్స్ ఇంకా రారేమో అనిపిస్తుంది నా సర్వీస్లో. ఇలాంటి ఒబీడియన్స్ కలిగినటువంటి టీచర్స్ స్టూడెంట్స్ ఉంటారా అని నాకు ఒకసారి డౌట్. ఎందుకంటే నాకు దాదాపు 28 years సర్వీస్ అక్కడే స్కూల్, అదే స్కూల్లోనే. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ వర్కింగ్ దట్ స్కూల్. అయితే అలాంటి స్టూడెంట్స్ నేను చూడలేదు ఇప్పుడు మాత్రం. ఇలాంటి స్టూడెంట్స్ ఏది చెప్తే అది చేసేవాళ్ళు, చదవండి అని మేము బయటికి పోయినా అదే కాన్ఫిడెన్స్తో అదే విధంగా చదివేవాళ్ళు. ఇప్పుడు చదవండి అని బయటికి పోతే అలాంటి క్యారెక్టర్ లేదు. అంటే స్టూడెంట్స్ మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇలాగ ఎదిగినందుకు, ఇలా మీకు మంచి భవిష్యత్తు ఉన్నంత వరకు ఉంది కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా దగ్గర చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు. కాబట్టి దానికి మూల కారణము చక్రపాణి సార్ గారే, దాంట్లో నో డౌట్. ఎందుకంటే అలాంటి డిసిప్లైన్, అలాంటి విధానాన్ని అతను ఇప్పటికి కూడా అనుసరిస్తున్నాడు. డిసిప్లైన్ కానీ, క్యారెక్టర్లు కానీ, టీచర్స్ మీద కూడా అబ్జర్వేషన్ కానీ, టీచర్స్ మీద స్టూడెంట్స్ మీద ఎలాంటి అబ్జర్వేషన్ ఉందో అలాంటి అబ్జర్వేషన్తో టీచర్లు కూడా నడిపిస్తున్నాడు. అంటే అలాంటి డెడికేషన్ ఎవరికి రాదేమో అనుకుంటాను నేను. ఇలాంటి స్కూళ్ళలోనే మీరు చదివించండి. మీలాంటి మీరు ఎలాగ గొప్ప వాళ్ళు అయ్యారో అలాంటి స్కూళ్ళలోనే మీరు చదివించడం అనేది చాలా ముఖ్యం. అంటే డిసిప్లైన్ మీరు ఇక్కడే నేర్చుకునే డిసిప్లైన్ మీ భవిష్యత్తులో మీ పిల్లలను కూడా డిసిప్లైన్తో పెంచండి. ఇప్పుడు ఇందాకే పవన్ సార్ చెప్పాడు,
ఇప్పుడు పిల్లలంతా చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని, కానీ అలాంటి నాలెడ్జ్కి పోనీయకుండా, నాలెడ్జ్ అవసరం, లిమిట్ నాలెడ్జ్, వేరే నాలెడ్జ్కి పోనీయకుండా మీరు కంట్రోల్ చేస్తూ మీరు అలాంటి చదువులు చదివిస్తే వాళ్ళు మీకన్నా గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా పిల్లలు ఏది చెప్తే అది వినడం, మామూలుగా తల్లిదండ్రులు పేరెంట్స్ ఏది చెప్తే అది వినడము, దాని కొన్నిటిని పెడచెవున పెట్టడం. అలాగా కాకుండా మీరు ఈ స్కూల్లో పొందినటువంటి డిసిప్లైన్, అలాంటి క్యారెక్టర్ ఎబిలిటీస్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే మీ పిల్లలు కూడా అలాగే భవిష్యత్తులో మంచి వాళ్ళు అవుతారు. 2003 బ్యాచ్ చాలా గొప్పది బ్యాచ్. అలాంటి బ్యాచ్ అనేది ఇంకా భవిష్యత్తులో చూడలేము, మేమైతే చూడలేము. అంటే నన్నేం సారేం వద్దనడు, నా శక్తి నా యుక్తి ఉన్నంత వరకే ఉండొచ్చు, దాంట్లో డౌట్ లే. ఐఎమ్ కాన్ఫిడెన్స్ లైక్ దట్. కాబట్టి ఇలాంటి బ్యాచ్ నేను చూడలేను. మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మీ పిల్లలు కూడా మీ డిసిప్లిన్తో పెరగాలని, మీలాంటి స్థాయికి చేరుకోవాలని నేను ఆశిస్తూ మీ అందరికీ బ్లెస్సెస్ తెలియజేస్తూ ఆ టైంలో కూడా మాకు ప్రపంచ పటంలో కానీ ఇండియా పటం కానీ అక్కడ రాష్ట్రాలు రాజధానులు ప్రపంచ దేశాలు వాటి రాజధానుల గురించి మేము కళ్ళు మూసుకొని తెరిచినా కూడా నిద్రలో కూడా చెప్పగలుగుతాం అంటే కేవలం అది మధు సార్ గురించి, మధు సార్ వల్లే. అంత బాగా చెప్పారు సార్ మీరు మ్యాప్స్లో కానీ ఎక్కడైనా ఇప్పటికీ ఫైండ్ అవుట్ చేయగలము. ఇప్పుడంటే అంత గూగుల్ మ్యాప్స్ కానీ మాకు అప్పుడు మీరే గూగుల్ మ్యాప్స్ సార్ చాలా బాగా చెప్పారు వాటి గురించి. పక్క రాష్ట్రాలకే కమ్యూనికేట్ చేయడానికి ఆ భాష అవసరం అవుతుంది. ఆ భాష రాదు అంటే చులకనగా చూసే ఈ రోజుల్లో అప్పట్లో స్పెల్లింగ్స్ అయినా కరెక్ట్గా రావాలి అనేసి మనకి ఇంగ్లీష్ నేర్పించిన అలీఖాన్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా. Sitting on the dais, especially Sri Chakrabarti sir, and he has given the chance to me to work in his school. I was just completed bachelor degree at that time, and my age was, I think I was 21 or 22 like that only. But still, sir believed, and he has given the responsibility of the 10th class. And this is the second batch which I dealt in those years. And I was also like a cruel teacher only. I used to punish the students, but why they are getting that punishment, I make them to realize. So you have done mistake in so and so areas, that's why I'm punishing you like that. I used to mingle with them like friend only, but at the same time I used to punish them. But anyhow, they have successfully completed their 10th class. Now they reached to the greatest, toppest positions. And one girl said, I think, I'm just a housewife. So you are not just a housewife now. So you are the lady who make these kind of doctors and engineers and everyone. So please never think that I'm just a housewife. Because housewife is the person who is powerful than doctor or software engineer or any IIT person. I personally believe that. Because it doesn't mean that you did not get the chance to prove yourself. So you are doing your wholehearted service to your family, so you have to feel proud to that. Because others may not concentrate on their family. So best example is our Chakrabarti sir only. I noticed that because I used to be non-local, I used to sat there only at the lunch hour also. Sir will go to take lunch in 10 to 15 minutes. It means I never saw that he spent his time with his personal family, means with his sons and madam and all. Every time he always used to roam in the school only and think about students and teachers, what he is doing, what she is doing and all. So I never see this kind of correspondence in my life, because still I am continuing doing my service as English teacher in different schools. But still the dedication and the hard work he make us to do, and he also did. Really hands up to Chakrabarti sir. And at the same time I would like to say thanks to all my colleagues, those who worked in those days. Actually you don't know one thing, that we would have good competitors. Among teachers also there was competition was going on. So this time
my students means in my subject, if they score 95, 96, next time I have to prove that better than so and so teacher and all. So healthy competition it is. We never take it as personally. But in his absence, we used to tell, okay, Pawan sir, this time your students score in this maybe this 50 out of 50. I make my students even in my language also to score 95 to 96. But you don't know that, and I never share it with the others also. Maybe I might have shared with Balakundaya sir, because he is also good competitor. He is good friend to me, but still he is a good competitor. Okay, but just we take it as for enjoyment only, and we worked hard. That's why today the result is here. If someone, my children also today, my daughter, she used to ask, wherever you go, why you said that she is my student, he is my student. Throughout the world, you thought, daddy, like that, she used to say. Then I said, no, ma, I did not teach throughout the world. Because these students, they remember me, that's all. I do not remember them sometimes, but they remember me. And because of that kind of work they did, and we also did at that time. And I really very happy to share this dice along with my old colleagues as well as our honorable correspondents and my dear students. I'm really very happy today. Any wealth, anything we have gained in the teaching profession means this one only. So that I feel happy that so and so student become doctor and engineer, business, someone in business, they are making their name, someone as housewife. So everyone don't please underestimate yourself. All are equal, because we are guests here only. Our role will over means we have to go. So whatever the role is given by the God, fulfill it with the wholeheartedly, in a dedication manner, and be honest every time. Thank you. Thanks a lot. చాలా థ్యాంక్ యూ సార్. కాకపోతే తర్వాత ఏం జరిగేదంటే ఇంటర్ కూడా మేము తెలుగు మీడియమే చదివాము. ఎప్పుడైతే మేము ప్రొఫెషనల్గా ఫీల్ అయిపోయినాం సార్, మాకు అన్ని ఇంగ్లీష్ మీడియమే, మాకు సరిగా అర్థమయ్యేది కదా. కానీ ఆ ఇంగ్లీష్లో అంతా అయితే మేము నేర్చుకున్నాము, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం అంటే కేవలం ఆ రోజుల్లో భాషల్లో ప్రపంచంలోనే ఈ భాష 2వ స్థానంగా ఉందని పరీక్షలు రాసి బయటికి వచ్చేంత వరకు మనకు తెలియదు. ఈ భాషను లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీగా అని కూడా ప్రస్తావిస్తారు. అందుకే ఈ భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు సమస్య లేకుండా జీవించవచ్చు. అందుకే మన దేశాన్ని పొగడ్డంలో కూడా మేరా భారత్ మహాన్ అని ఈ భాషలో పొగుడతారు. అలాంటి భాషను మనకు బోధించిన జిరినా మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. मेरा सादर प्रणाम। आज मैं चक्रपाणी रेड्डी साहब को करस्पॉन्डेंट के जैसा नहीं देखी थी, हमारी फैमिली मेंबर्स के नाम देखे थे। हमारे माता पिता और पिता रहने से भी चक्रपाणी रेड्डी साहब को बहुत नज़दीक में रहते थे, इसलिए हम लोग चक्रपाणी रेड्डी साहब हमारे फैमिली मेंबर के जैसा देखते थे। और विद्यार्थियों को ऊंचे दर्जे में रहने के लिए मैं भगवान से प्रार्थना करती हूँ। पिల్లలు सैलेंट ఉండాలి. ऐसा प्लेस में जाके इंटरव्यू दे के आना पड़ता है मैडम हमको. थैंक यू मैडम. तो जो भी आप एड्रेस पूछेंगे तो आप जो भी हिंदी सिखाया वही हम पूछते हैं मैडम. किधर जान रहे हैं, किधर गए. మన జీవితంలో చేసే క్రియలకు, మన మనుగడకు వృక్షజల జీవరాశులే మకరందం అని చెప్పి, అందుకే ప్రకృతిని వికృతిగా వినాశనం చేయొద్దు అనే నినాదాలతో బల్లగుద్ది చెప్పిన భౌతిక శాస్త్రాన్ని ఇంగ్లీష్లో బోధించిన సుబ్బారెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ చైతన్య చైర్మన్ సార్ బి చక్రపాణి రెడ్డి సార్ గారికి, అలాగే మన ఎంఈఓ రిటైర్డ్ ఎంఈఓ సార్ వీరారెడ్డి సార్ గారికి, మా హెడ్ మాస్టర్ సార్ రాయరెడ్డి సార్ గారికి, అలానే మా తోటి ఉపాధ్యాయులకు మా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా విద్యార్థి లోకానికి, మా పూర్వ విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీరు ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మేటిగా ఉన్నారు. మీరు వివిధ రంగాల్లో బాగా సెటిల్ అయి ఉన్నారు. మీరు దాని అంతటికి కారణం మన సారు బి చక్రపాణి రెడ్డి సారు. డిసిప్లైన్, క్రమశిక్షణ అంటే ఏమిటో నేర్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన చైర్మన్ సార్. డెడికేషను,
టీచర్స్ ఎలా వర్క్ చేయాలి అని నేర్పిన మొట్టమొదటి వ్యక్తి మన చైర్మన్ సారు. ఈరోజు మీరు మీ యొక్క ప్రొఫెషన్స్లో అంత డిసిప్లైన్గా అంత డెడికేషన్గా మీరు వర్క్ చేస్తున్నారంటే మన సార్ చలవే. కాబట్టి మీరు ఇంకనూ మంచి మంచి స్థాయిలో మీ యొక్క పిల్లలను కూడా అదే విధంగా అదే క్రమశిక్షణతో అదే డెడికేషన్తో మీరు కూడా మంచి స్కూల్స్లో మంచి డిసిప్లైను మంచి స్టడీస్ ఉండే స్కూల్స్లో చేర్పించి మంచి స్థాయిలో నిలుపుతారని ఆశిస్తున్నా. కానీ ఈ రోజుల్లో మోరల్ వాల్యూస్ అనేటి రాను రాను తగ్గిపోతూ ఉన్నాయి. మీరున్నప్పుడు ఉండే వాల్యూస్ వేరు, ఇప్పుడు ఉండే వాల్యూస్ వేరు అన్నమాట. అప్పుడు ఎంతో పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం, ఎంతగానో బాధపడేవాళ్ళు. ఆ స్టేజ్లో కొందరైతే తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో పోయిన తర్వాత వాళ్ళే అప్పుడు మన గురువు గారు చెప్పినందువల్లే మనము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ గురువు గారే మనకు కారణం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు తెలుసుకుంటారన్నమాట. కానీ ఆ స్టేజ్లో ఉన్నంత వరకు ఎవరు కూడా తెలుసుకోరు. ఆపోజిట్ అన్నమాట, టీచర్స్కు స్టూడెంట్కు ఆపోజిట్గా ఉంటుంది. కానీ మీరు మంచి స్టేజ్లో పోయిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తారు గురువు గారంటే. అప్పుడు విలువ తెలుస్తుంది అన్నమాట. చదువుకునే వయసులో ఉండదు, మళ్ళీ జాబ్ పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని కూడా మంచి వాల్యూస్తో పెంచండి, మోరల్ వాల్యూస్ నేర్పండి వాళ్ళకు. మన జాబ్ ఇంటర్వ్యూ పోయినప్పుడు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాడు. కానీ ఆ మేనేజరు మీ యొక్క ఫ్యామిలీస్ గురించి ఒకసారి చెప్పండి అని చెప్పారు. వాళ్ళ అబ్బాయి ఫ్యామిలీ కేవలం ర్యాక్ పికర్స్ అన్నమాట. ర్యాక్ పికర్స్, ఒక యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ వేరుకునే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. అలాంటి స్థాయి నుంచి ఆ అబ్బాయి ఈరోజు క్రోర్స్లో ప్రయాణం తీసుకుంటా ఉన్నాడు. మా తల్లిదండ్రులు గొప్ప అని చెప్పలే, అబ్బాయి చేసే వృత్తి గురించి చెప్పినాడు. ఈ వృత్తి చేస్తూ ఉన్నారు మా తల్లిదండ్రులు. వాళ్ళు రూపాయి కూడబెట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల గొప్పతనం గురించి అప్పుడు ఆ చైర్మన్, ఆ యొక్క సంస్థ చైర్మన్ చెప్పారు, నేను ఒక పని చెప్తాను మీరు చేస్తారా అని చెప్పారు. మీరు ఏ పని అని చెప్పండి సార్ నేను చేస్తానన్నాడు అబ్బాయి. మీ పేరెంట్స్ ఏ వృత్తి చేస్తున్నారో ఒక 3 days మాత్రము అలాంటి వృత్తి చేస్తావా అన్నారు. ఖచ్చితంగా చేస్తా సార్ అన్నాడు. మొట్టమొదటి రోజు పోయాడు. మొదటి రోజు పోయి వాళ్ళ పేరెంట్స్ ఏ పని చేశారు ఈ అబ్బాయి కూడా చేశాడు. ఫస్ట్ రోజే ఆ అబ్బాయికి గాజు పెంకులు, గ్లాస్ పీసెస్ కాళ్ళలో గుచ్చుకున్నాయన్నమాట. చేతులు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంది. అందువల్లనే నేను ఇంకా ఇప్పటికి కూడా అక్కడే స్కూల్లోనే పనిచేస్తా ఉన్నాను, ఇంకా చేస్తాను కూడా. నా శక్తి ఉన్నంత వరకు కూడా నేను అక్కడే పనిచేస్తాను. ఈ చిన్న వయసులో నా దగ్గర చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను చెప్పినాను 4, 5, 6 తరగతుల వరకు 7 వరకు నేను. మిగతా 10th క్లాస్ అంతా మా సార్లు వీళ్ళందరూ కూడా 10th క్లాస్కి వచ్చి చెప్తారు. నేను ఇప్పుడు కూడా 7th క్లాస్ వరకే టీచింగ్ చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలంటే నాకు కూడా చాలా ఇష్టము, చాలా దగ్గరికి బాగా వస్తారు. బాగా వచ్చి బాగా చదువు కూడా బాగా వివరంగా చెప్తాను. ఇంకా బాగా సార్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇంకా టాలెంటెడ్ పర్సన్స్. అంటే మనం కూడా ఇంటి దగ్గర అంతో ఇంతో చదువుకొని వాళ్ళకి ఇంకా బాగా చదువుకొని మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఆడ భయపడి చెప్పి వాళ్ళకంటే ఇంకా బాగా చెప్పాలని చెప్పి ఇంటికాడ మేము కూడా ప్రిపరేషన్ అయ్యి రాత్రి ప్రిపరేషన్ అయ్యి వాళ్ళకు చెప్పాలని చెప్పి
తపనతో వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళకు ధీటుగా చెప్తా ఉన్నాం. వాళ్ళని కూడా తక్కువ ఏం చేయలేం, వాళ్ళకి కూడా ఇంకా బాగా చెప్తున్నాము. ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా షార్ప్నెస్గా వస్తూ ఉన్నారు. అటువంటి పిల్లలకు కూడా బాగా చదువు చెప్పి ఇంకా సారు చాలా అవకాశాలు ఇంకా స్కూల్ ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి ఇంకా మీటింగ్ కూడా సమావేశానికి కూడా సారు రోజు సమావేశమై అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇంకా సార్ అయితే ఇంకా అట్లా డెవలప్ కావాలి, ఇట్లా డెవలప్ కావాలని. ఒకసారి తేజమ్మ కూడా ఒకసారి హాస్పిటల్లో పోయినప్పుడు నాకు దగ్గరుండి చూపించింది. హాస్పిటల్లో కూడా సార్ మీకు ఆరోగ్యం ఎట్లుంది సార్, మీ ఆరోగ్యం చూస్తాను రండి సార్ అని చెప్పి హాస్పిటల్ చూపించి చాలా సంతోషమైంది. అఖిల కానీ, తేజ కానీ, ఆ రామాంజనేయ రెడ్డి కానీ, ఇట్లా ఈ సాయి వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు. నాకు కనిపించినప్పుడల్లా చాలా సంతోషం అవుతుంది అనమాట. ఆ పిల్లలంతా ఇంకా ఏ బ్యాంకుకి పోయినా, ఏ ఆఫీస్కి పోయినా, ఎక్కడైనా పోండి, ఏ ఆఫీస్కన్నా పో, ఏ బస్సులోనో పో, మన స్టూడెంట్సే ఉంటారనమాట. అంత స్కూల్లో పనిచేసిన దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా పో, ఏ ఆఫీస్కన్నా పో, మన పిల్లలే కనపడతారు. అప్పుడు వాళ్ళ ద్వారా మనకి కొన్ని పనులు కూడా నెరవేరుతాయి అన్నమాట. కొన్ని పనులు నెరవేరుతాయి. ఇంకా సారు పూర్తిగా ఇంకా స్కూల్కే ఉండి, స్కూల్లోనే ఉండి పిల్లలను 24 hours వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ స్కూల్ బాగుపడాలి, పిల్లలు బాగుపడాలి. ఇదే ఆయన తపన. తిన్నా తినకపోయినా సారు ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్లో అందులో 595 మార్కులు వచ్చినాయంటే అసలు చెప్పాల్సిన అవసరం లే. ఒకసారి 48 10కు 10 వచ్చినాయంటే మన స్కూల్ ఎప్పుడూ మన ముందంజలో ఉంది. మేము కూడా ఇంకా 24 hours కష్టపడుతూనే ఉంటాం. మాకు తెలిసినంత వరకు నేర్చుకునేది ప్రతి ఒక్కటి ఇంకా చెప్పాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలా అని చెప్పి చెప్తామన్నమాట. అందుకే రామాంజనేయ రెడ్డి ఇంకా కొంతమంది అందరు జంగిరెడ్డి వీళ్ళంతా అప్పుడప్పుడు నాకు కనబడుతూ ఉంటారు. ఎరంపల్లి అబ్బాయి వీళ్ళంతా నాకు కనబడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కనబడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నాకైతే ఆ కానిస్టేబుల్ ఒక అబ్బాయి అయినాడు. వీళ్ళందరూ కూడా నాకు దగ్గరగా మన అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. మరియు మా రిటైర్డ్ ఎంఈఓ వీరడ్ సార్ గారికి, మాతో పాటు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, నాగబారెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ అందరికీ సభకు నమస్కారం. మన పూర్వ విద్యార్థులు కూడా అందరికీ నా శుభ ఆశీస్సులు. ఈ సభకి కలయిక చేసిన చాలా సంతోషంగా ఉంది. 2002, 2003 దాంట్లో చాలా మన దాదాపు 51 మంది 10వ తరగతిలో పరీక్షలు అయినారు. అప్పట్లో మన విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ, మంచి విద్య, ఉపాధ్యాయులు చెప్పింది నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు స్కూల్ కూడా రెగ్యులర్గా వస్తూ మంచి చదువుకుంటూ మంచి స్థాయికి ఎదిగినారు. అప్పుడు 2003లో 10వ తరగతి పరీక్ష జరిగినప్పుడు 51 మంది ఎగ్జామ్ రాశారు. బోత్ మీడియా అంటే ఇంగ్లీషు, తెలుగు మీడియం. కాబట్టి ఇప్పుడు స్టేట్లోనే తేజస్వి 560 మార్కులు సాధించి మంచి మార్కులు సాధించింది. స్టేట్లోనే మన వేంపల్లో కానీ, మన డిస్టిక్లో కానీ, అక్కడ జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు వచ్చింది. ఆ 560 మార్కులు అప్పుడు ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిభ అవార్డు ప్రకటించినారు. అప్పట్లోనే ఇన్సిడెంట్ జరిగింది తిరుమలలో, ఏదో అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి అప్పుడు ప్రతిభ అవార్డు 5000 క్యాష్ కూడా అందుబాటులో ఇప్పుడు వేదా పడింది. మన ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాల నుండి ప్రతిభ అవార్డులు 5, 10 ఇట్లా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మన ప్రతిభ అవార్డు తీసుకుంటూ 10,000, 20,000 అని వచ్చింది. మన 4 years బ్యాక్ కూడా 10 points ఇచ్చిన వాళ్ళకు ప్రతి ముగ్గురులో ఒకరికి వచ్చినాయి, 50 మంది దాకా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా 2023 బ్యాచ్లో కూడా మన స్టేట్లోనే సెకండ్ ర్యాంక్ 595 మార్కులు వచ్చినాయి. అంటే మన వేపల్లి అగ్రహారము పాప మమత సంస్థ పాపకు 595, 587, 89 మార్కులు వచ్చినాయి. ప్రతి యూరియన్లో ప్రతి ముగ్గురులో ఒకరికి మంచి మార్కులు, మంచి ర్యాంకులు వస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే
ఈ పాఠశాలలో మంచి క్రమశిక్షణ, డిసిప్లిన్, ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా మంచి చైతన్య హై స్కూల్లో వర్క్ చేయడమే ఒక అదృష్టం. ఎందుకంటే క్రమశిక్షణ నేర్చుకొని మేము కూడా జీవితంలో ఒక మంచి స్థానానికి ఈరోజు ఒక హెడ్ మాస్టర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేను ఉన్నాను అంటే అక్కడ క్రమశిక్షణ మన కరస్పాండెంట్ సార్ ద్వారా నేర్చుకోవడం, ఆ క్రమశిక్షణతోటే మనం జీవితంలో ఎదుగుదల కావడం అనేది జరిగింది. మీరందరూ కూడా క్రమశిక్షణతోటే ఇంత మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి సందర్భాన్ని నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషం. అయితే నేను మీకు 10th క్లాస్లో నేను మీకు బోధించలేదు, కానీ మీకు 8th ఉన్నాను అనుకున్న కొద్ది కాలము. 8th ఏమన్నా ఫిజికల్ సైన్స్కి వచ్చింటాను, కొద్ది రోజులు వచ్చింటాను. నేను 2000 డిఎస్సిలో నాకు ఉద్యోగం వస్తానే మళ్ళీ వెళ్ళిపోయినా. 2000 డిఎస్సి నవంబర్ వరకు వర్క్ చేసిన. నవంబర్లో నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కావడం జరిగింది. అంతవరకు వర్క్ చేసిన. ఆ కొద్ది కాలం మాత్రమే ఉన్నప్పటికీ మీ పరిచయాలు ఇప్పుడు జరిగినప్పుడు కొంతమంది నాకు గుర్తు ఉన్నారు ఇప్పటికీ. ఈ అఖిల వాళ్ళ సిస్టర్ 10th క్లాస్లో ఉన్నప్పుడు బాగా అమ్మాయి బాగా చదివేవాళ్ళు కాబట్టి వాళ్ళ చెల్లెలు కూడా ఉంది అనేది గుర్తు వస్తుంది కొంతమంది ఇప్పటికి కూడా. ఇప్పుడు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇట్లాంటి సంతోషకరమైనటువంటి సందర్భాలను మరికొన్ని మీరు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గారికి, విరాట్ సార్ గారికి నా నమస్కారాలు. తోటి విద్యార్థులు, తోటి టీచర్లందరికీ నా శుభాభినందనలు. నేను ఫస్ట్ టైము 1997లో స్కూల్లో చేరినప్పుడు నా మొదటి విద్యార్థులు అఖిల, తేజస్విని 5th క్లాస్ మ్యాథ్స్ టీచర్గా నేను అక్కడ పనిచేశాను 5 ఏళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి నేను కరస్పాండెంట్ సార్ కోర్టు మేరకు కలెక్టర్ పోస్టుగా వెళ్ళిపోయాను. నేను ఒక టీచర్గా, ఒక అకౌంటెంట్గా కానీ టీచర్గా కాకుండా ఒక పేరెంట్గా కూడా మాట్లాడుతున్నాను. నా 2 విద్యార్థులు చైతన్య స్కూల్లో చదివినారు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి అమెరికాలో యూఎస్ఏలో 1 yearకు 1 crore ప్యాకేజ్ తీసుకున్నాడు. దానికి మా రెండో అబ్బాయి శ్రీకరు బెంగళూరు జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా మంత్లీ 1,50,000 తీసుకుంటున్నాడు. దానికి ముఖ్య కారకులు క్రమశిక్షణ మారిపోయేదే చైతన్య స్కూల్. నా ఆశీస్సులు. చక్రపాణి సారు ఒక విషయం చెప్పేవాడు, మన పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు చేరాలన్నా, ఒక పిల్లవాడు చేరాలన్నా భయపడాల్సింది అంటే, భయం అంటే దేనికంటే క్రమశిక్షణ. మెయిన్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్ అనేవాడు. మేము నేర్పిన క్రమశిక్షణ, మేము నేర్పినటువంటి ఉత్తమ శిక్షణతో ఈనాడు మీరు ఉన్నత స్థానాల్లో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కృషితో నాడు చేసిన కృషి నేడు ఇచ్చింది మీకు ఖుషి అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే, నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే, నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే సభలోనున్న మిత్రులకు అభివాదాలు, ఆశీస్సులు. ఈరోజు పూర్వ విద్యార్థులు అందరూ ఒకటై సభ జరుపుకుంటూ ఉన్నారు. ఇది సంతోషదాయకమైన విషయం. విద్యార్థులకు శ్రద్ధ, పట్టుదల, ధైర్య సాహసాలు, వినయము, విధేయత, ఈ గుణములన్నీ తప్పనిసరిగా ఉండటం మంచిది. ఒక విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా ఉపాధ్యాయుల కృషి ఎంతైనా ఉంది. ఉపాధ్యాయుడు అంటే సమీపంలో నుండి విద్యను బోధించేవాడు అని అర్థం. అయితే ఈ గురువు యొక్క స్థానం మూడవదిగా ప్రకటించబడింది. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి మొట్టమొదటి గురువులు ప్రతి విద్యార్థికి. గురువుకు 3వ స్థానం, దైవానికి 4వ స్థానం. అంటే తల్లిదండ్రులు మొట్టమొదట శిశువు జన్మించగానే సరైన మార్గంలో పెట్టి చేయబట్టుకుని నడిపించి బుడిబుడి నడకలో నేర్పించి ఎంతో సంతోషించిన తర్వాత తగిన వయసు రాగానే విద్యాలయంలో చేర్చడం జరుగుతుంది. చేర్చిన తర్వాత ఉపాధ్యాయులు ఆ బాలునికి లేక బాలికకు తగిన మార్గంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉంటుంది. గురువుకు అందరి శిష్యులు సమానమే. తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉంటే అందరికీ ఒకే విధంగా బోధన చేస్తారు. ఆ బోధన గ్రహించే వాళ్ళని బట్టి జరుగుతుంది. కొంతమంది ఏకాగ్రతతో చెప్పినట్టుగా ఆకర్షించే వాళ్ళు కొందరు. కొంతమంది తాసాకాలంతో ఉండేవాళ్ళు కొందరు. ఏది ఏమైనా గురువు యొక్క స్థానం శాశ్వతంగా ఉన్నటువంటిది ఈ ప్రపంచంలో. మరి మన పురాణాల్లో శ్రీకృష్ణుడు, కుచేలుడు, బలరాముడు, సాందీపుడు అనే గురువు దగ్గర విద్య అభ్యసించారు. అయితే నలుగురికి ఒకే విధంగా విద్య అరవడలేదు. శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర
64 కళలు నేర్చుకున్నారు. తక్కిన వారికి ఆ కళలన్నీ పూర్తిగా రాలేదు. ఎందుకంటే ఆ విద్యార్థి యొక్క గ్రహణశీలత మీద, గ్రహణ శక్తి మీద విద్య ఆధారపడి ఉంటుంది. దానికి శ్రద్ధతో, ఏకాగ్రతతో గురువు చెప్పిన విషయాన్ని గ్రహించడం విద్యార్థికి తగినటువంటి బాధ్యత. శక్తి కట్టాలంటే నటులు పాత్రల్లో లీనమై నటించాల్సి ఉంటుంది అనేది మనకు నానుడి. కాబట్టి ఆ విధంగా విద్యాబోధన విద్యార్థులను గమనించినప్పుడే ఆ విద్య కానీ, ఆ విద్యాలయం కానీ ఉన్నత స్థాయిలో ఎదిగిపోతాయి. పూర్వము ఉపాధ్యాయులు విద్యార్థుల పైన సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించేవారు. దానికి పెద్దలు, తల్లిదండ్రులు సహకరించేవారు. నా విద్యార్థి ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులు కావాలి అని ఉపాధ్యాయుడు పట్టుదలతో, ఎంతో శ్రద్ధతో వాడి విద్యాబోధన బోధించి వాడు ఆ స్థాయికి వచ్చినట్టుగా తన శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆ రకంగా ఉపాధ్యాయుడు ఆ రకమైనటువంటి విద్యాబోధనలో ఉన్న విషయాలను బోధించినట్లయితే, లేక ఆ రకంగా ప్రవర్తించినట్లయితే లోకము సహకరించదు. అనేక సమస్యలు వచ్చాయి. కాబట్టి లోకానికి తగినట్లు, విద్యార్థుల స్థాయికి తగినట్లు విద్యాబోధన గావించడం, విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల యొక్క బాధ్యత. విద్యార్థులు కూడా తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, 10 మందికి తెలియజేయాలి. నేను గొప్పవాణ్ణి కావాలి, నేను ఉన్నత స్థాయికి ఎదగాలి, గురువులకు, ఆ పాఠశాలకు లేదా కళాశాలకు, తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వాళ్లకు అందరికి మంచి పేరు తేవాలి అనేటువంటి అకుంఠితమైన దీక్షతో రాత్రింబళ్ళు కష్టపడి చదివి ఎదిగి తన ఉన్నత స్థాయికి పోయిన తర్వాతనే అప్పుడు అందరి చేత కొనియాడబడతారు. అప్పుడే అందరికీ తగినటువంటి మేలు జరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, ఎన్నో ఉన్నతమైన స్థాయిల్లో ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి సభలో ఉన్న అందరికీ నా అభివాదాలు తెలియజేస్తున్నాను. గ్రహించడం విద్యార్థికి తగినటువంటి బాధ్యత. మరి గురువులు ఎప్పుడు తన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉన్నత స్థాయికి ఎదిగి ప్రపంచ విఖ్యాతి గాంచాలని కలలు కంటూ ఉంటారు. కానీ అది కూడా విద్యార్థులు గమనించి సాయశక్తులా ప్రయత్నించి శ్రద్ధతో, భయభక్తులతో, వినయ విధేయతలతో తమ విద్యను అభ్యసించాలి. ఎప్పుడైతే విద్యార్థికి తగినటువంటి క్రమశిక్షణ ఉంటుందో, భక్తి శ్రద్ధలు ఉంటాయో, అప్పుడే తన మనసు తగిన మార్గంలో నడుచుకుంటుంది. మనసుకు, విజ్ఞానానికి, మనిషి ప్రవర్తనకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతి విషయము, ప్రతి మనిషికి తన మనస్సు చెబుతూనే ఉంటుంది. మనసును ఎదిరించి పక్కకు పోతే అది చిన్న భిన్నం అవుతుంది. అట్లే తల్లి, తండ్రి ఒకటో గురువులైతే మామూలుగా ఉన్న ఉపాధ్యాయుడు 3వ గురువు. వీటంటి పైన అధికారం చలాయించేవాడు భగవంతుడు. అందుకే గురువు తరువాత దైవానికి 4వ స్థానం ఇచ్చారు. అన్నిటినీ పర్యవేక్షించి ఎవరికి ఎప్పుడు ఏ రకంగా జీవితాన్ని ఇవ్వాలో అన్నీ సమకూర్చేవాడు దైవం అవుతారు. అటువంటి దైవంతో సమానము గురువులు. అటువంటి గురువు స్థానాన్ని ఎప్పటికీ మరిచిపోయినటువంటి విద్యాలోకం గుర్తుపెట్టుకుని ఉంటుంది.
ఆ గురువు పిల్లల స్థాయిని బట్టి విద్యా బోధన గావించాలి. ఎందుకంటే విద్యార్థుల మనస్సుకు, విద్యార్థుల తరగతికి అనుకూలమైన వాళ్ళు గ్రహించే గ్రహణ శక్తిని బట్టి ఉపాధ్యాయుడు విద్యను బోధించాలి. వాళ్ళ గ్రహణ శక్తిని బట్టి ఉపాధ్యాయుడు విద్యను బోధించితే వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది. విద్యార్థికి సులభంగా అర్థమయ్యేదానికి చిన్న చిన్న పదాలు, అనుకూలమైన పదాలు, ఆకర్షణీయమైన పదాలు వేసి వాళ్ళకి విద్యా బోధన చేయటం గురువుకి ఎంతైనా అవసరం. పై స్థాయి తరగతులకు విద్య బోధించిన విధంగా చిన్న తరగతి స్థాయి విద్యార్థులకు విద్య బోధించకూడదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, పైగా తలనొప్పులు వస్తాయి. పై స్థాయిలో ఎంఏ స్థాయిలో అయితే ఎంతైనా మనము ఎంత విద్యనైనా బోధించవచ్చు. కానీ చిన్న తరగతి విద్యార్థులకు తగిన మార్గంలోనే వాళ్ళ స్థాయికి ఉపాధ్యాయుడు తగ్గి విద్య బోధించాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విద్యార్థుల దశకు తగ్గి విద్యా బోధన గావించుతాడో అప్పుడే విద్యార్థికి ఆ బోధన అర్థమవుతుంది. మనము చెప్పే విధానం ఒక రీతి, విద్యార్థి గ్రహించే రీతి ఇంకొక రకంగా ఉంటే విద్య బోధపడదు. సంగీతంలో పాడేటువంటి వాణి రాగానికి అనుకూలంగా, వాణి శృతికి అనుకూలంగా వాయిద్యము వాయించాలి. అటు కాకుండా పై స్థాయిలో పాడేవాడు పాడుతూ ఉంటే తగ్గు స్థాయిలో హార్మోనియం వాయించడం, తక్కిన వాయిద్యాలు వాయించడం ఎంత మాత్రమూ సబబు కాదు. అవి